మిత్రులారా, మనం ఈరోజు తెలుసుకునే చాలా ముఖ్యమైనటువంటి అంశము మనకి ఇటీవల గౌరవ తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఒక ముఖ్యమైనటువంటి తీర్పును వెలువరించడం జరిగింది. అది రిట్ అప్పీల్ నెంబర్ 660/2024 డేటెడ్ 16/6/2026. అంటే గత మాసము 16వ తేదీన ఒక ముఖ్యమైనటువంటి తీర్పును ఈ స్థానికత లోకల్ ఏరియా డిటర్మినేషన్ మీద, స్థానికత గుర్తింపు మీద తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే ఇలాంటి తీర్పులను చూస్తుంటే ఏమనిపిస్తుందంటే కొంత ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఎందుకంటే మనకు ఈ స్థానిక రిజర్వేషన్లు అనేది కొత్త అంశం కాదు. ఉమ్మడి రాష్ట్రంలోనే 1975 నుంచి కూడా రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా రాజ్యాంగ సవరణ కూడా అప్పుడు జరిగింది. ఆర్టికల్ 371(d)ని చేర్చడం జరిగింది. ఎందుకంటే ఆనాడు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మధ్య గొడవలు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అనేక ఉద్యమాలు జరిగిన ఫలితంగా గతంలో ఆనాడు కేంద్ర ప్రభుత్వము రాజ్యాంగ సవరణ చేసి ఆర్టికల్ 371(d)ని పెట్టడం జరిగింది. అంటే స్థానికత ఆధారంగా, అంటే స్థానికులకు కొంత పర్సంటేజ్ రిజర్వేషన్ పెట్టాలని చెప్పేసి ఆనాడు నిర్ణయం తీసుకున్నారు. ఆనాడు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కూడా ఇచ్చిండ్రు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఈ రాష్ట్రపతి ఉత్తర్వులు స్థానికత నిర్ధారణ అనే అంశం మీద అనేకమైన తీర్పులు ఉన్నాయి. అన్ని తీర్పులున్నా కూడా ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ జీవోల రూపకల్పన కానీ, లేకపోతే చట్టాల ఏర్పాట్లో కానీ, ఆ కూర్పులో అంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ జీవోస్, కన్స్ట్రక్షన్ ఆఫ్ స్టాట్యూస్ అనేక లోపాలు ఇంకా మనకు కనబడుతూ ఉన్నాయి. ఇవాళ గౌరవ హైకోర్టు కూడా చెప్పింది ఏంటంటే స్థానికతకు సంబంధించినటువంటి అంశాన్ని, అంటే స్థానికత ఒక అభ్యర్థి లోకల్ ఏరియా కాదా, లోకల్ ఏరియా ఏందనే దాని మీద ఒక స్పష్టమైనటువంటి విధి విధానాలతో ముందుకెళ్ళాలి. ఎందుకంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాంటి రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలు వాళ్ళ యొక్క పాలసీ, నిర్ణయాలు, విధానాలు, రూల్స్ ఒకే విధంగా ఉండాలని చెప్పేసి చెప్తూనే ఒకే విధంగా లేకపోవడము, ఒక 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 నోటిఫికేషన్కు ఒక రకంగా, ఇంకొక నోటిఫికేషన్ ఇంకొక రకంగా ఉండడము, సారూప్యత ఈ రకంగా వేరువేరుగా భిన్నంగా ఉన్నట్లయితే ఆ నిరుద్యోగుల యొక్క టైం వేస్ట్ అవుతుంది, ఇటు కోర్టు యొక్క టైం కూడా వేస్ట్ అవుతుంది అని చెప్పి కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క విధానాన్ని తప్పుపట్టడం మనం చూసాం. ఈ కేసు పూర్వపరాలు ఏంటంటే మనకు పల్లా నితీష్ వర్సెస్ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇష్యూ. ఇది నోటిఫికేషను, ఏడబ్ల్యూ నోటిఫికేషను, దీని క్వాలిఫికేషన్ బీటెక్. ఇది 2022లో నోటిఫికేషను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత క్యాండిడేట్ ఏంటంటే సూర్యాపేట జిల్లా వాస్తవ్యునిగా చెప్తా ఉన్నారు. అతను డిగ్రీ మన 1st to 7th ఏమో ఆంధ్రప్రదేశ్లో చదవడం జరిగింది. మళ్ళీ 8th to బీటెక్ అయిపోయేంత వరకు కూడా తెలంగాణలో చదువుకోవడం జరిగింది. ఆయన అప్లికేషన్ ఏంటంటే ఆన్లైన్లో అతనికి నాన్ లోకల్గా చెప్తూ లోకల్ రిజర్వేషన్ రిజెక్ట్ చేయడం జరిగింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఏ బేస్ మీద? ఇప్పుడు మనకు 2018లో కొత్తగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని ఇవ్వడం జరిగింది. మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత స్థానికత నిర్ధారణను మార్చారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏముందంటే 4th క్లాస్ to 10th క్లాస్ వరకు స్థానికతను అంటే స్టడీని బట్టి నిర్ధారించేవాళ్ళు. అది ప్రైమరీ కానీ హయ్యర్ ఎడ్యుకేషన్, ప్రైమరీ కానీ హై స్కూల్ ఎడ్యుకేషన్ లేని వాళ్ళకు మాత్రము రెసిడెన్స్ని ఆధారంగా చేసి స్థానికతని నిర్ధారించి లోకల్ రిజర్వేషన్ ఇచ్చేవాళ్ళు గతంలో. ఇంకా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనకు తెలిసిన విషయమే, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని కొత్తగా తీసుకురావడం జరిగింది. ఈ లోకల్ నాన్ లోకల్ దాని రేషియోలు కూడా మారిపోయినాయి. అంటే GOMS నెంబర్ 124ను 2018లో ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. దానిలో ముఖ్యంగా ఆ లోకల్ ఏరియాకు సంబంధించి పారాగ్రాఫ్ 7 చెప్తా ఉంది. దీనిలో చెప్పిన అంశం ఏంటంటే పారాగ్రాఫ్ 7లో ఒక క్యాండిడేట్ ఎంప్లాయ్మెంట్లో లోకల్గా అంటే లోకల్ రిజర్వేషన్ పొందాలంటే దాన్ని ఏం చెప్పిందంటే లోకల్ రిజర్వేషన్ 95 చేసింది, అన్రిజర్వ్డ్ అనేది 5%. అండ్ నాన్ లోకల్లో కూడా లోకల్ వాళ్ళు మెరిట్లో ఉంటే రావచ్చు. అది గతంలో ఈ విధంగా ఉండేది కాదు. సపోజ్ అది ఎలా ఉండేదంటే 20:80 కొన్ని పోస్టులకి, అంటే జిల్లా పోస్టులకి, కొన్ని పోస్టులకు 30:70, కొన్ని పోస్టులకు 40:60 రేషియోలు ఉండేది. అంటే లోకల్ రిజర్వేషన్ 60%, 70%, 80%గా గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉండేది. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దానికి ఒక కామన్గా పెట్టేసిండు 5% 95%.
అంటే 95% ఉద్యోగాలు లోకల్ స్థానికులకే. అది జిల్లా పోస్ట్ కానీ, జోనల్ పోస్ట్ కానీ, మల్టీ జోనల్ కానీ ఏదైనా కానీ. మరి ఆ లోకల్ నిర్ధారణను తెలిపే పారాగ్రాఫ్ 7 అని చెప్తుంది. 7లో ఏం చెప్పిందంటే ఫస్ట్ టు అంటే ఆర్గడిక్ అది ఏమన్నారంటే అంటే ఏమవుతుందంటే ఈ జీవోలలో క్లారిటీగా సింప్లిఫైగా సింపుల్గా చెప్పే ప్రయత్నం ఎప్పుడు జీవోలలో చెప్పరు. మరి అది మరి కావాలని అధికారులు తప్పులు చేస్తారా, ప్రభుత్వం పట్టించుకోదా తెలియదు. కానీ జీవోలో చెప్పింది ఏంటంటే ఒక రకంగా చెప్పింది ఏంటంటే పారాగ్రాఫ్ 1లో చెప్పింది ఏంటంటే ఎవరైనా అభ్యర్థి ఖచ్చితంగా లోకల్ రిజర్వేషన్ పొందాలంటే, స్థానికుడిగా గుర్తించాలంటే వాళ్ళు ఖచ్చితంగా 1 నుంచి 7th క్లాస్ వరకు చదవాలి. దానిలో కనీసం 4 సంవత్సరాలు ఉండాలి. 4 సంవత్సరాలలో చివరి సంవత్సరం ఖచ్చితంగా 7th క్లాస్ అయి ఉండాలని చెప్పేసి జీవో చెప్తా ఉంది. అదే జీవోలు ఇంకేం చెప్పింది, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్కి బిఫోర్ 4 ఏళ్ళు ఉంటే చాలన్నట్టు కూడా ఒక దగ్గర చెప్పింది, ఒక పారాగ్రాఫ్లో, ఒక సబ్ క్లాస్లో. ఇంకా మళ్ళీ పారా 2లో ఏం చెప్తున్నది, కనీసం 7 సంవత్సరాలుగా చదివి ఉండాలి అని కూడా చెప్తాం. అంటే అది కూడా క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్కి బిఫోర్. ఇంకొక దగ్గర ఏం చెప్తుంది, ఇక అసలు చదువు అంటే స్టడీ చేయని వాళ్ళకు డైరెక్ట్గా ఓపెన్గా డైరెక్ట్గా అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ కానీ సెకండరీ ఎడ్యుకేషన్ లేని వాళ్ళకు స్థానికత రెసిడెన్షియల్ సర్టిఫికేట్ మీద చేయాలని చెప్పేసి, అంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఒక దగ్గర 7th క్లాస్ అంటున్నాడు, ఒక దగ్గర మినిమం క్వాలిఫికేషన్ అంటున్నాడు. అంటే రకరకాల కాన్ఫ్లిక్ట్, అంటే ఆ భావం మారే విధంగా, అర్థం మారే విధంగా ఎందుకు జీవోలు రూపొందిస్తున్నారు అనేది అర్థం కాని పరిస్థితి. ఇంకొక మీకు చెప్పాలంటే 5% 95% అని చెప్పేసి చాలా క్లియర్గా అంటే లోకల్ స్థానికులకు 90% రిజర్వేషన్ పెట్టిండు. ఆ పారా 8లో కొన్ని క్లాజులలో ఏం చెప్తున్నాడంటే మళ్ళీ ఒకే పోస్ట్ ఉందనుకోండి అప్పుడు లోకల్కి వేయమని చెప్తున్నది. లేదు కనీసం ఇక మోర్ దాన్ 1 ఉన్నట్లయితే అంటే 2 ఉన్నా 3 ఉన్నా 4 ఉన్నా 5 ఖచ్చితంగా ఒకటి నాన్ లోకల్కి ఇవ్వాలని చెప్తున్నది. అంటే ఒకవేళ సపోజ్ నోటిఫికేషన్ 2 ఉద్యోగాలు పడినాయి అనుకోండి, 2లో ఖచ్చితంగా ఒకటి నాన్ లోకల్ అంటాను. ఎందుకు ఆ క్లాస్ పెట్టాలి? మీరు ఆల్రెడీ 5%ఏ కదా నాన్ లోకలు. స్థానికులకు న్యాయం చేయడం కోసమే ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ స్థానిక రిజర్వేషన్. అట్లాంటప్పుడు దీనికి అడిషనల్గా ఎందుకు పెట్టాలి? అంటే 90% అంటే మనకు లెక్క ఎట్లా వస్తుంది, కనీసం 20 పోస్టులు ఉంటే కానీ వాళ్ళకు రాదు, ఒక్క పోస్టు కూడా రాదు. దాన్ని అట్లనే ఉంచితే అది సరిపోయేది. ఇంకొక క్లాస్లో ఎక్స్ప్లెనేషన్లు ఏం చెప్తారంటే ఈ 1 కంటే ఎక్కువ ఉన్న దగ్గర అంటే 2 పోస్టులు ఉన్న దగ్గర ఖచ్చితంగా ఒకటి నాన్ లోకల్కి పెట్టాలని చెప్తున్నారు. అప్పుడు ఏమవుతుంది, నాన్ లోకల్కి రిజర్వేషన్ లాగా అయిపోతున్నది. అంటే జీవోలలో రకరకాల ఈ సమస్యలు పెంచడం తప్ప వేరే కాదు. ఇప్పుడు లోకల్ రిజర్వేషన్ కూడా అదే. ప్రభుత్వం గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఏముండేది, 4th to 10th 4 సంవత్సరాలు మినిమం చదివితే ఎక్కడ చదివితే అక్కడ అనేది ఉండేది. తర్వాత ఈక్వల్గా చదివిన దగ్గర లేదా 1 year ఉన్న దగ్గర లాస్ట్ ఇయర్ తీసుకునేవాళ్ళు. ఇక్కడ కూడా మీరు స్థానికత ప్రిన్సిపల్ మార్చేసిండు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సరే తెలంగాణ ప్రజలకు న్యాయం చేయడం కోసమని చేసినప్పుడు సింపుల్గా పెట్టవచ్చు కదా క్లాజెస్. ఎందుకు కాంట్రడిక్టరీగా ఇంటర్ప్రిటేషన్ మారే విధంగా అసలు ఇప్పుడు ఎందుకంటే ఈ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లాలోనే సమస్యలు వస్తున్నాయి. అట్లాంటప్పుడు మీరు ప్రభుత్వం ఇస్తున్నటువంటి జీవో ఎంత స్పష్టంగా ఉండాలి, క్లియర్గా ఉండాలి, సింపుల్గా ఉండాలి, మళ్ళీ కామన్ మ్యాన్ చదువుకుని అర్థమయ్యే విధంగా ఉండాలి. మీ యొక్క లోకల్ ప్రిన్సిపల్ ఏమనుకుంటున్నారు, మార్చిది 1 నుంచి 7th క్లాస్ అన్నారు, కనీసం 4 సంవత్సరాలు కాన్సిక్యూటివ్ ఇయర్స్ వరుసగా ఉండాలి, ఇంక్లూడింగ్ 7th క్లాస్ కంపల్సరీ, అంటే 7th అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే అని పెట్టినప్పుడు ఇంకా అది అంతటితో ఆపితే సరిపోతుంది. దానికి మినిమం క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్కి లేకపోతే ఇంకేదో రకరకాల పదాలు పెట్టి దాంట్లో ఎంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. ఒకటి స్టడీ, రెండవది రెసిడెన్స్. అంత సింపుల్గా పెట్టి ఇంకేమైనా ఉంటే దానిలో ఎక్స్ప్లెనేషన్ చెప్తే అయిపోయింది. ఇక్కడ ఏమైపోయింది, పారా 1 ఒకటి చెప్తున్నది, పారా 2 ఒకటి చెప్తున్నది, దాని మళ్ళీ ఎక్స్ప్లెనేషన్. అందుకే ఇవాళ హైకోర్టు చెప్పింది ఏంటంటే అభ్యర్థి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఏంటి బీటెక్ నుంచి వెనక్కి కిందికి 4 సంవత్సరాలు ఇక్కడే చదువుకున్నాడు తెలంగాణ, కాబట్టి ఆయన లోకల్గా చూడాల్సిందే. మీరు ఆ జీవోలో ఏదో ఒక క్లాసును చూస్తే సరిపోదు, జీవో మొత్తం చదవాలి. ఆ పారాగ్రాఫ్ 7లో ఉన్న అన్ని పారాగ్రాఫ్స్ని సబ్ క్లాసెస్ని కూడా చదివి నిర్ధారించాలి. కానీ కొన్ని ఉద్యోగాలకు 1 నుంచి 7th వరకు, కొన్ని ఉద్యోగాలకు క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ నుంచి కిందికి 4 years అట్లా పెట్టడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి అలా గౌరవ హైకోర్టు తప్పుపడుతూ తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే నా యొక్క ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత
గౌరవ ముఖ్యమంత్రి కానీ మంత్రివర్యులు కానీ చీఫ్ సెక్రటరీ గారు కానీ ఎవరైనా అధికారులు కొంచెం సీరియస్గా, ఎందుకంటే తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్ళు నియామకాలు ఉద్యోగాల మీద తెచ్చుకున్నాం కాబట్టి ఇంకా ఈ జీవోలు ఇచ్చే దాంట్లో కూడా క్లారిటీ లేకుండా ఇవ్వడము, స్పష్టత లేకుండా ఇవ్వడము, ఇంటర్ప్రిటేషన్ మారే విధంగా ఇవ్వడము, ఇదంతా అది కేసులను పెంచడము. అసలు ఇప్పుడు ఏమైపోయింది, ఇప్పుడు హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఆర్డర్ ఏంది, ఏం చెప్తున్నారు, మీరు లోకల్ క్రైటీరియా అనేది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అని అంటున్నావు. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్ కంటే ముందు 4 సంవత్సరాలు అన్నావు. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్ ఏడబ్ల్యూ పోస్ట్కి ఏంటిది, డిగ్రీ అంటే బీటెక్ కానీ బీఈ కానీ బీటెక్ నుంచి 4 years ఉంటే చాలు కదా అని చెప్తున్నది. కానీ అదే అసలు లోకల్ రిజర్వేషన్ పొందాలంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్తో సంబంధం లేదు. స్టడీ అనేది ఖచ్చితంగా 1st to 7th చూడాలి. అది కూడా 4 years కాన్సిక్యూటివ్ ఇయర్స్ ఇంక్లూడింగ్ లాస్ట్ 7th క్లాస్ అంటే అయిపోతుంది. మళ్ళీ దాంట్లోనే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అని ఇవన్నీ రకరకాలుగా, ఎందుకంటే సమస్యలు పెంచుతూ ఉన్నది. ఏదైనా ఇప్పటికైనా ప్రభుత్వంకి మా యొక్క అప్పీల్ ఏంటంటే ఇస్తున్నటువంటి జీవోల మీద కొంత బయట నిరుద్యోగుల మధ్యలో కానీ తెలంగాణ వాదులలో ఇంకా ఉన్నది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డా కూడా ప్రభుత్వ యంత్రాంగంలో కానీ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులలో కూడా ఎవరు కూడా తెలంగాణ వాళ్ళ యొక్క డామినేషన్ ఎక్కడ కనబడట్లేదు. అంతా మళ్ళా బయట నుంచి వచ్చిన వాళ్ళది పెత్తనమే నడుస్తూ ఉంది. దాంతో అది ఇప్పుడు ఎగ్జాంపుల్ దీన్నే మనం చూస్తున్నాం కదా. మీరు లోకల్ రిజర్వేషన్ ఇవ్వాలంటే ఖచ్చితంగా 1st to 7th క్లాసే. గతంలో 4th to 10th ఉండేది. 7th క్లాస్లో ఖచ్చితంగా 7th ఇంక్లూడింగ్ అని చెప్పాలి. లేదా 2 సంవత్సరాలు ఒక్కొక్క సంవత్సరం ఎక్కడెక్కడ ఇట్లా చదివిందో వాళ్ళకి ఏ విధంగా ఇవ్వాలని ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సరిపోతుంది. ఇంకా ఎవరైతే స్కూల్ ఎడ్యుకేషన్ లేదో, అంటే 1 నుంచి 7వ తరగతి వరకు చదవలేదు, వాళ్ళకు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ బట్టి స్థానికత నిర్ధారిస్తామని చెప్తే అయిపోతుంది. మరి ఎడ్యుకేషన్లో మనం చూడండి, మనకు ఎడ్యుకేషన్లో వేరే రకం ఉన్నది. ఎందుకంటే ఎడ్యుకేషన్లో క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ యొక్క నిర్ధారణ బట్టి 4 సంవత్సరాలు. సపోజ్ ఇప్పుడు మీరు మెడికల్కి నీట్లో రాస్తున్నప్పుడు మెడికల్ సీట్ రావాలనుకోండి, ప్రొఫెషనల్ ఏ కోర్స్ అయినా కానివ్వండి, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఏంటి, ఇంటర్మీడియట్. ఆ ఇంటర్మీడియట్ కంటే ముందు 4 సంవత్సరాలు ఖచ్చితంగా ఉండాల్సిందే. ఉంటేనే లోకల్ రిజర్వేషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ 85 to 15 నాన్ లోకల్ ఉంటుంది, 85% లోకలే ఉంటుంది. అట్లా అంటే ఇచ్చే జీవోలలో సింపుల్గా ఉండాలి, అందరికి అర్థమయ్యే విధంగా ఉండాలి, సమస్యలు పెంచకుండా ఉండాలి. అది మన అధికారులు మర్చిపోయినట్లుగా మనం భావించాలి. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం, ఎందుకంటే తెలంగాణ ప్రజలు నిరుద్యోగులు వాళ్ళ యొక్క ఆకాంక్షలు నెరవేర్చాలంటే ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నత స్థాయి ఉన్నటువంటి పోస్టులలో ఈ కన్స్ట్రక్షన్ ఆఫ్ జీవోస్ కానీ ఈ చట్టాలు ఏర్పాటు చేసే విభాగాలలో తెలంగాణ వాళ్ళని తప్పకుండా పెట్టండి. ఎందుకంటే జీవో 124 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇచ్చిన దాంట్లో కూడా 2018లో ఇచ్చిండ్రు. 95% స్థానికులకు రిజర్వేషన్ అన్నావు. 95% అన్న తర్వాత మళ్ళీ దాంట్లోనే ఇంకొక సబ్ క్లాస్ పెట్టేసి కనీసము 1 కంటే పైన ఉన్న పోస్టులలో ఖచ్చితంగా ఒకటి నాన్ లోకల్కి ఇవ్వాలని ఎట్లా చెప్తారండి? ఇప్పుడు నాన్ లోకల్కి ఇవ్వాలని ఎట్లా చెప్తారు అంటే, 2 ఉద్యోగాలు నోటిఫై అని అనుకోండి, ఖచ్చితంగా ఒకటి చేయాలి కదా. అప్పుడు ఏమైపోతుంది, లోకల్ రిజర్వేషన్ 50% అవుతుంది, నాన్ లోకల్కి మళ్ళీ ఒక 50%. అది తప్పు కదా. అసలు మీ ప్రిన్సిపల్ ఏంది, 95%, 5%, 95% లోకల్ రిజర్వేషన్. మళ్ళీ ఎక్కడైనా ఫ్రాక్షన్ కనుక వచ్చినట్లయితే అది రౌండప్ చేయమంటున్నాడు, లోకల్ వాళ్ళ కోసమే చేయమంటున్నాడు. అసలు లోకల్ వాళ్ళకే రిజర్వేషన్ పెట్టినప్పుడు 2 ఉద్యోగాలు అంటే కనీసం 2 ఉద్యోగాలు ఉన్నప్పుడు కనీసం ఒకటి నాన్ లోకల్కి ఇవ్వాలని ఎట్లా చెప్తారు అంటే ఎంత జీవో, అసలు ప్రిన్సిపల్కే విరుద్ధం కదా. మీ ప్రిన్సిపల్ ఏంది, 5:95, 5% 95%, 95% ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సిందే. మరి మోర్ దాన్ 1 పోస్ట్ ఉన్న దగ్గర ఖచ్చితంగా ఒకటి నాన్ లోకల్ ఇవ్వాలని ఎట్లా చెప్తారు? అలాంటి క్లాజులు ఎందుకు పెట్టాలి? మరి క్లాజులు పెట్టేది జీవోలు ఏర్పాటు చేసే దగ్గర ఎవరు చూస్తున్నారు? అది తెలంగాణ అధికారులు లేరా, లేకపోతే తెలంగాణ అధికారులు తెలియదా అంటే ఒకటి మనకు అర్థమవుతుంది ఏంటంటే, మొత్తం తెలంగాణ యొక్క హిస్టరీ కనుక చూసినట్లయితే ఇక్కడంతా మైగ్రేటెడ్ వాళ్ళది, నాన్ లోకల్ వాళ్ళదే ఒక పెత్తనముగా మనం చూస్తున్నాం. గతంలో తెలంగాణ ఉద్యమాలలో కూడా గదే జరిగింది, ఇప్పుడు కూడా అదే జరుగుతున్నది. ఈ లోకల్ రిజర్వేషన్ ఎంత సింపుల్ ఇష్యూ. మీరు లోకల్ క్రైటీరియా అనేది స్పష్టంగా ఎందుకు చెప్పలేకపోతున్నారు జీవోలో? లోకల్ రిజర్వేషన్ అనేది మారిపోయింది, స్టడీని బట్టి ఇస్తున్నారు.
1వ తరగతి నుంచి 7th క్లాస్ వరకు పెడుతూ 4 ఇయర్స్ పెట్టేసి ఇంక్లూడింగ్ 7th క్లాస్ ఖచ్చితంగా చదివి ఉండాలని చెప్పేసి సింపుల్గా రాసేసి పెడితే అయిపోతుంది. మళ్ళీ అది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఈ రకరకాలుగా పెట్టే వరకే ఇంటర్ప్రిటేషన్ లాలో అనేక సమస్యలు వస్తున్నాయి. అదే ఇలా గౌరవ తెలంగాణ హైకోర్టు కూడా ఆ జియో 124 పారాగ్రాఫ్ 7 అనేది ఒక మొత్తం కలిపి చదవాలి, ఒక్కటిగా మీరు చదివేసి మీకు నచ్చిన విధంగా ఇంటర్ప్రిట్ చేయకూడదని చెప్పేసి తప్పుకోవడం జరిగింది. ఇప్పటికైనా అసలు ఈ మొత్తము ఈ విధి విధానాలు, ఈ రిజర్వేషన్, లోకల్ నాన్ లోకల్ రిజర్వేషన్, తర్వాత ఈ స్టెప్స్ మీద కూడా, సెలక్షన్ స్టెప్స్ మీద కూడా అనేకమైనటువంటి అభ్యంతరాలు మనం గతంలోనే పబ్లిక్ సర్వీస్ కమిషన్కి చెప్పాము, మళ్ళీ బీసీ కమిషన్కి చెప్పాము, నేషనల్ బీసీ కమిషన్కి చెప్పాము. ఎందుకంటే మెరిటోరియస్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి కొంత ఈ సెలక్షన్ విధానంలో లోపాల వల్ల కూడా అన్యాయం జరుగుతుందనేది మన దృష్టిలో ఉంది. ఏదేమైనా ఇప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ప్రభుత్వానికి మా యొక్క అప్పీల్ ఏంటంటే, మీరు ఇస్తున్నటువంటి ప్రభుత్వ జీవోలు కానీ, ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఏర్పాటు చేస్తున్న చట్టాలలో సరళమైన భాష లోపల స్పష్టమైనటువంటి ఇంటర్ప్రిటేషన్ వచ్చే విధంగా రూపొందించాలని తెలియజేస్తూ, ఇంకే నుంచి ఇలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఎందుకంటే ఈ లోకల్ ఇష్యూ ఇప్పుడు ఒకవేళ హైకోర్టు ఇప్పుడు ఇచ్చినటువంటి తీర్పు, గౌరవ బెంచ్ శాంకోసే బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు మొత్తము అసలు సెలక్షన్స్ మీద ప్రభావం చూపే విధంగా ఉన్నది. ఎందుకంటే హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, మీ యొక్క ఇంటర్ప్రిటేషన్ అనేది స్పష్టంగా ఉండాలి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ, మీ దగ్గరనే రకరకాల ఇంటర్ప్రిటేషన్ ఉంటే ఏ విధంగా ఉంటుందని కూడా ఒక ఆశ్చర్యాన్ని వెలువరించింది. ఇది నిరుద్యోగులకు, అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది, కోర్టు సమయం కూడా వృధా అవుతుందని చెప్పేసి కూడా కామెంట్ చేయడం జరిగింది. ఆ పరిస్థితి ఎందుకు వస్తుందంటే, ఇచ్చినటువంటి జీవోలో స్పష్టంగా సింపుల్గా ఉండాలి. అంటే మామూలు అభ్యర్థి, మామూలు క్యాండిడేట్ చదువుకున్నా కూడా అర్థమయ్యే పద్ధతులు ఉండాలి. ఇప్పుడు మాలాంటి వాళ్ళని చదివితే అది రకరకాలుగా ఇంటర్ప్రిటేషన్ అనేది రకరకాలుగా వెళ్తుంటే ఇలాంటి సమస్యలు వస్తాయి. ఏదేమైనా ప్రభుత్వం ముఖ్యంగా మరొకసారి అప్పీల్ ఏంటంటే, మొత్తం ప్రభుత్వ శాఖలలో కానీ, ముఖ్యంగా ఈ చట్టాల ఏర్పాటు, జీవోల ఏర్పాటు విభాగాలలో తెలంగాణలోనన్న మంచి ఆఫీసర్స్ని నియమించుకొని పనిచేయించుకుంటే తెలంగాణ ప్రజానికానికి, తెలంగాణ నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.